ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఆర్డినెన్స్ ఇస్తే కవితకు ఏం సంబంధమని అంటూనే మన కంచంలో పొత్తు ఉందా, మన మంచం పొత్తు ఉందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆఫీస్పై దాడికి తెగి జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. గొడవ పెద్దదవటంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. రాడ్లతో మల్లన్నపై దాడి జరిగినట్లు గన్మెన్లు చెబుతున్నారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తలు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ దాడి ఓ బీఆర్ఎస్ నేత మహేందర్ ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఆర్డినెన్స్ ఇస్తే కవితకు ఏం సంబంధమని అంటూనే మన కంచంలో పొత్తుందా, మన మంచం పొత్తుందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆఫీస్పై దాడికి తెగి జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. గొడవ పెద్దదవటంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. రాడ్లతో మల్లన్నపై దాడి జరిగినట్లు గన్మెన్లు చెబుతున్నారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ దాడి ఓ బీఆర్ఎస్ నేత మహేందర్ ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఆర్డినెన్స్ ఇస్తే కవితకు ఏం సంబంధమని అంటూనే మన కంచంలో పొత్తుందా, మన మంచంలో పొత్తు ఉందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆఫీస్పై దాడికి తెగబడ్డారు. గొడవ పెద్దదవటంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. రాడ్లతో మల్లన్నపై దాడి జరిగినట్లు గన్మెన్లు చెబుతున్నారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ నేత సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఫస్ట్ వచ్చింది ఆడ సార్ బట్ట పెట్టమంట ఓకే వెళ్తూనే ఉంది. ఫస్ట్ అటాక్ అయింది. ఫస్ట్ వచ్చింది ఆడ సార్ బట్ట పెట్టమంట ఓకే వెళ్తూనే ఉంది. ఫస్ట్ అటాక్ అయింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ నేత సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. చెప్పండి. హలో సతీష్, చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు దాడి అంటే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు తెలంగాణ సాధన. హలో, ఈ ఘటనని అసలు ఎలా తీసుకోవచ్చు సతీష్? అదే అండి, ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ సాధకురాలు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఒక మహిళా నాయకురాలు ఈరోజు పండుగలను, సంస్కృతిని, సాంప్రదాయాలను, కళలను, కళాకారులను, ఇటు ఎంతో మంది మహిళలను, ఇటు బీసీ రిజర్వేషన్ల కోసం కూడా కొట్లాడి ముందుకు సాగుతున్న ఒక మహిళా నాయకురాల మీద తీన్మార్ మల్లన్న గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మహిళల మీద ఈరోజు రాజకీయాల్లో ముందుకు సాగుతున్న మహిళల్ని ఇంకా మరింత ముందుకు సాగే దిశగా మనం అందరం ప్రోత్సహించే దిశగా ముందుకు సాగాలి తప్ప రాజకీయంగా ఈరోజు కేవలం తనకు వస్తున్న పేరుని ఓర్చుకోలేక తనకే ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత గారు సుదీర్ఘ పోరాటం చేస్తా ఉన్నారు. అక్కడ ధర్నాలు చేసిన సందర్భం ఉంది. అందరినీ బీసీ సంఘాలను ఏకం చేసి కొట్లాడింది. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్లు చెప్పారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళకు గుర్తు చేసే విధంగా మరి కవిత గారు చేస్తున్నారు. కాబట్టి తనకే పేరు వస్తుందని ఒక ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న గారు కంచం పొత్త, మంచం పొత్త అంటే దాని అర్థం ఏంటి అనేది తీన్మార్ మల్లన్న గారు ఒక చదువుకున్న వ్యక్తిగా ఈరోజు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ జాగృతి, ఇటు తెలంగాణ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి మీద దాడి కాదండి, ఇది యావత్ తెలంగాణ మహిళా లోకం మీద, యావత్ మహిళలందరి మీద చేస్తున్న దాడి. ఈ రోజు మహిళలకు మనం గౌరవించే దిశగా ముందుకు సాగాలి. రాజకీయాల్లో కానీ, బయట కానీ, ఇక్కడ కూడా మహిళల్ని గౌరవించే దిశగా ముందుకు సాగాలి తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు ఈ సమాజం ప్రశ్నిస్తా ఉంది తీన్మార్ మల్లన్న గారిని. ఖచ్చితంగా దాడి చేస్తారండి, మహిళలందరూ దాడి చేస్తారు. మహిళలు మరి ఈ రోజు కోపంతో ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు దాడికి ముందుకెళ్లిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కవిత గారు ఎక్కడ చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా, ఇటు రైతాంగాన్ని గురించి కానీ, చేనేత కానీ, ఆటో అన్నల గురించి కానీ, ఆడపిల్లలకు స్కూటీల గురించి కానీ, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చెప్పిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయాలని ఒక సుదీర్ఘ పోరాటాలు చేస్తూ ఒక మహిళగా ఈరోజు తెలంగాణ సమాజంలో తిరుగుతా ఉంటే ఓర్వలేక కళ్ళు మండి ఈరోజు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి తనని డౌన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు, ఇలాంటి తీర్మానం మల్లన్న అంటే కొంతమంది నాయకులు. సో అది ఎంతవరకు కరెక్ట్? ఒక గౌరవ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఒక నాయకుడు, ఆయన ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవాలా. ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక నాయకుడు ఈ రోజు ఒక మహిళా నాయకురాల మీద గతంలో కల్వకుంట్ల కవిత గారు ఒక ఎంపీగా చేసిరు.
ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిన ఒక గౌరవ కల్వకుంట్ల కవిత గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఊకోదండి. ఈ రోజు బతుకమ్మని ఎత్తుకున్నా కూడా కళ్ళ విషయంలో కానీ సంప్రదాయాల విషయంలో కానీ తెలంగాణ సమాజంలో ఆడబిడ్డల కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలు పెట్టి లేకపోతే ఇంకొకటి ఎన్నో విధాలుగా ఇప్పుడు జగిత్యాల కానీ నిజామాబాద్ గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్క అని ప్రేమగా పిలుచుకునే మా అక్క కల్వకుంట్ల కవితక్క గారిని ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ సమాజం ఊరుకుంటూ దాన్ని బరాబర్ ఊరుకోదు. మీరే దాడి దిగురు అంటే మాట మాట్లాడక ముందు కూడా సోయి తెచ్చుకోవాలి కదా. ఒక మాట మాట్లాడే ముందు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ గౌరవమైన పదవిలో ఉన్నాం, ఏ రకంగా మనం దాడి చేస్తే మీరు మాట్లాడే మాటలు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఒక అభివృద్ధికి దిశగానో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే దిశగానో పనిచేయాలి తప్ప ఒక మహిళా నాయకురాలను పట్టుకుని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు సమాజం అడుగుతా ఉందండి. మల్లన్న కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలా మాట్లాడొచ్చు అంటారా సతీష్? ఖచ్చితంగా తప్పు విషయం అండి. ఈ రోజు సమాజం అంతా కూడా చూస్తా ఉంది. ఆయన మాట్లాడిన మాటలు చూసి అవాక్కయ్యారు. ఒక గొప్ప మహిళా నాయకురాలు ఈ రోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాకముందు కూడా ఆయన ఉద్యోగాన్ని పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు నేను సైతం అంటూ తండ్రికి దగ్గ తనయురాలుగా ఈ రోజు ఒక మహిళా నాయకురాలు, మహిళ కాదు మహిళలు రాజకీయంగా ఈ వ్యవస్థలో ప్రజా అభివృద్ధి కోసం తెలంగాణ సాధన కోసం నేను రావాలంటూ ఎన్నో చిన్న పిల్లలు అప్పుడు పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి కూడా తెలంగాణ పోరాటం కోసం చేసిన ఒక పోరాట యోధురాలు కల్వకుంట్ల కవిత గారు. అలాంటి కవిత గారు అప్పుడు రాష్ట్రం తెచ్చినప్పటి నుంచి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో తన వంతు పాత్ర తను పోషించారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా మేము తెలంగాణ సమాజానికి, తెలంగాణ లోకానికి, తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ బీసీ బడుగు బలహీన వర్గాలకు నేను ఉన్నా అంటూ అండగా ఉండి ఈ రోజు ముందుకు సాగుతూ ఉంటే ఈ రోజు కళ్ళు మండి ఇలాంటి తీర్మాన్ మల్లన్న లాంటి సన్నాసులు ఇలా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఖచ్చితంగా మీడియా వ్యవస్థలు కూడా, పాత్రికేయ మిత్రులు కూడా అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీడియా హక్కుగా మీరు కూడా మీడియాలలో కూడా అంటే ప్రతి ఒక్క రంగంలో, అది రాజకీయమే కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, మహిళలకు గౌరవం దక్కాలంటే, మహిళలకు సముచిత న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులను, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దుర్మార్గులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ మహిళా లోకం అంతా యువతను ఎగిరిపడుతుంది. అరే మా కల్వకుంట్ల కవితక్క గారు మా బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడింది, మాకు కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలు పెట్టింది, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాల కోసం చేసింది, మా గుళ్ళు గోపురాలు బాగుపడే దిశగా పనిచేసింది. ఈ రోజు మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మన భాషను, యాసను కాపాడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తను కష్టపడి ముందుకు సాగుతా ఉంటే ఈ రోజు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి. ఒక్కసారి ఎవరైతే ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, చదువుకున్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మహిళల మీద ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళా నాయకురాల మీద ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, చెప్పరాని మాటలు, అనరాని మాటలు అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి తెలంగాణ సమాజం, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నోళ్ళు, మేధావులు, ప్రొఫెసర్లు ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాజం ఎక్కడికి పోతా ఉంది? ఒక గౌరవ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఒక నాయకుడు ఇలా మాట్లాడితే రేపు ఇంకొక వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఈ సొసైటీలో మహిళలకు ఉన్న గౌరవం ఏంది? మహిళల్ని ఎక్కడికి తీసుకెళ్దామనుకుంటా ఉన్నారు? ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు 42 స్థానం ఏదైతే బీసీ రిజర్వేషన్ల గురించి 42% ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకునే దిశగా ఇలా విజయం పొందితే ఇలా మహిళలకు కూడా రాజకీయంలో ముందుకు సాగాలి. వాళ్ళు కూడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు కావాలి. మహిళలకు కూడా తగిన స్థానంలో రాజకీయంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఒక మహిళా నాయకురాలుగా ముందుకు సాగుతూ ఉంటే మహిళని చూడకుండా ఇలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడిన తీర్మాన్ మల్లను ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ సతీష్.